వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు శేఖర్ భాష ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ఆయన. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఏదైతే ఉందో అందులో నిజాలు బయట పెట్టాలని చెప్పేసి ఎవరిది రైటు ఎవరిది ఒప్పు జనాలకు తెలియాలని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పేసి ఆయన ఒక ఉద్యమంలాగా మీడియాతోటి అనేక చర్చల్లో పాల్గొంటూ వచ్చారు. అనేక విషయాల్ని అంటే మీడియాలో ఇప్పటిదాకా రానటువంటి కొన్ని అంశాలను కూడా ఆయన బయటపెట్టారు. సో దీంతో శేఖర్ భాష గారు చెప్తున్న అంశాలకి చాలా ప్రాధాన్యం ఏర్పడి ఆయన చెప్పిన విషయాల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సో ఆయన్ని ఆధారం చేసుకొని సో ఎన్నో కథనాలు కూడా ప్రచురించే మనం అందరం చూసాము. సో ఆయనకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం అంతా చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన బిగ్ బాస్కి వెళుతున్నారని చెప్పేసి. సో ఎనీహౌ శేఖర్ భాష ఒక యాంకర్గా ఇప్పుడు దాకా ఏదైతే ఆయన ఒక గుడ్ విల్ సంపాదించుకున్నారో సో దానికి సంబంధించి ఆయనకు వచ్చినటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి, సో ఇప్పుడు బిగ్ బాస్కి ఆయన ఒకవేళ వెళుతూ ఉంటే సో అక్కడ ఆయన ఏం చేయబోతారు, సో ఈ విషయాలను కూడా మనం ఆయనతో మాట్లాడుకుందాం. హాయ్ శేఖర్. నమస్తే. కంగ్రాచులేషన్స్ అండి. అప్పుడే మీరేదో బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి మేము వార్తలు వింటూ ఉన్నాము. వార్తలే వెళ్తే మంచిదే, వస్తే నేను వింటున్నాను అలాంటి వార్తలు. సో ఏదైతే మీకు ఇప్పుడు దాకా మీరు చేసిన దానికి మీ చుట్టూ క్రియేట్ అయిన బజ్ ఏదైతే ఉందో బహుశా దాని గురించే మీకు ఏమైనా పిలుపు వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఏదేమైనా ఇప్పటి వరకు మీరు ఏదైతే మీడియా ముందుకు వచ్చి గత 40-45 రోజులుగా మీరు దాని ఏమంటారు ఒక యోధుడిలాగా చేస్తూ వచ్చారో అంటే చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆధారం చేసుకొని కొంతమంది వాటిని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారనే దాని గురించి మీరు ఒక పోరాటం చేస్తూ వచ్చారు. ఈ 45 రోజులుగా మీరు ఏదైతే చేస్తూ వస్తున్నారో దీనివల్ల మీకు లాభం చేకూరిందంటారా, నష్టం చేకూరిందంటారా? కొన్ని విషయాలు చేసేటప్పుడు అది లాభమా నష్టమా అని ఆలోచించకుండా మంచిగా చేయడానికి మాత్రమే ఆలోచించాలి. ఓకే. సో చాలాసార్లు మనం దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏదైనా పని చేసేటప్పుడు మంచిగా చెడా అనేది ఆలోచించాలి. దాంట్లో మంచి అనుకున్నప్పుడు లాభం ఉన్నా నష్టం ఉన్నా దుఃఖేయాలి. సో నేను అదే ఆస్పెక్ట్లో చూసాను. మంచిగా చేయడానికి మంచి వెళ్దాం. అది నన్ను మేబీ నేను జైల్లో పోవడానికి కూడా సిద్ధం అని చెప్పాను అప్పట్లో, మీకు గుర్తుండే ఉంటుంది. అదే దేనికైనా రెడీ, నేను తెగించాను దీనికోసం పోరాడతా ఖచ్చితంగా అని చెప్పి డిసైడ్ చేసుకొని వచ్చాను. సో అన్నీ జరిగినాయి, మన కేసులు పెట్టారు, దాడులు జరిగినాయి, మీరు చెప్పు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది, భౌతిక దాడులకు గురయ్యారు. సో అది లాభం నష్టం అని బేరీ చేసుకునే ఇది నేను ఎప్పుడు ఆలోచన. బట్ నేను మంచి చేస్తున్నానని అదే నన్ను ముందుకు తీసుకెళ్తాను. అంటే సాధారణంగా మనకి ఎదురైన వ్యక్తిగతంగా మనకి ఎదురైనటువంటి ఏమైనా కనుక అనుభవాలు కానివ్వండి, లేదా ఇబ్బందులు కానివ్వండి, లేదా ఏవైనా సరే, అంటే మీరు కొంతమంది ఒకరిద్దరు ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు కదా, అలాంటి ఒకవేళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఎవరన్నా ఫైట్ చేయటం అవన్నీ జరుగుతుంది, కానీ మీరు వేరొక ఇండివిజువల్ సో దాంట్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న దాంట్లోకి మీరు వచ్చి నిజాలు చెప్పాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకున్నారో అసలు అది అనుకోవటం వెనక నిజంగా స్వార్థం ఉందని చెప్పేసి కొంతమంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? స్వార్థం అనేది ఏం లేదండి. ఇట్లాంటి ఒక్క మనిషి ఉంటే చాలు. ఏది చట్టాలని చెప్పి పోలీసులని చెప్పి భయపెట్టి ఏదో రకంగా మగాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి అనే ఒక్క మనిషి కనీసం 10-20 మంది మగాళ్ళ జీవితాలు ఆగం చేస్తుంది. సో అలా ఇప్పుడు ఇలా ఇబ్బంది పడిన నేను ఏదైతే ఉన్నానో నాకన్నా ముందు ఇలా చాలా మందిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సో ఒకళ్ళు కాదు, బాధితుల సంఘమే ఉంది ఒక్కొక్కరికి. ఓకే. ఈవిడ విషయం తీసుకున్నా కూడా మస్తాన్ సాయి, షరీఫ్, ఇంకా ఈ లిస్ట్ పోతూనే ఉంది అంటే రాజ్ తరుణ్. సో ఇది ఆపాలి, ఆపకపోతే ఇలా వీళ్ళని వదిలేస్తే ఇంకొక 10 మంది
రేపు Okay. అగ్నిమూర్తి గారు కూడా బలైపోవచ్చు. ఉమ్, సో వాళ్ళకి చిన్న పెద్ద ముసలి ముతక ఏ తారతమ్యాలు ఏం ఉండవు. పైసామే పరమాత్మ ఉందా, ఓకే వీడిని ఏదో రకంగా ఇరికిద్దాం, డబుల్ డిమాండ్ చేద్దాం, ఉమ్, ఇదే పని. ఓకే. సో దీనికోసం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ఆ ప్రతి ఒక్కరిని చూసినప్పుడు నాకు జరిగిన అన్యాయం గుర్తొస్తుంది. వెంటనే వాళ్ళని అదే గుర్తించుకొని ఇట్లాంటిది ఇంకొకటి జరగకూడదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. అంటే నాణానికి రెండు వైపులా ఉన్నట్టు మీరు సపోజ్ ఒక సైడ్ నుంచే మీరు పోరాటం చేస్తూ వచ్చారు. అంటే ఒక మేల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకున్నారు. ఎవరైతే కొంతమంది మగవాళ్ళని మోసం చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మోసపోతున్న మగవాళ్ళ తరపున మీరు వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకున్నట్టుగా ఎంత కూడా చేస్తూ వచ్చారు కదా. మీరు చేస్తున్న ఈ పోరాటంలో రాజ్ తరుణ్కి ఎంతవరకు లబ్ధి చేకూరిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లబ్ధి అయితే ఇక్కడ మనం లబ్ధి ఖచ్చితంగా న్యాయం చేకూరింది. ఎందుకంటే రాజ్ తరుణ్కి బెయిల్ గ్రాంట్ అవడంలో ఇది చాలా ఉపయోగపడింది. మనం తెచ్చిన సాక్ష్యాలు, నేను చేసిన మీడియాలో చేసిన పోరాటం కన్నా కోర్టు మన పోరాటాలు అవన్నీ పట్టించుకోవచ్చు, సాక్ష్యాలే పట్టించుకుంటాం అంతే కదా. మనం తెచ్చిన సాక్ష్యాలు బ్రహ్మాండంగా చాలా బలంగా నిలబడ్డాయి. వాళ్ళ దగ్గర ఉన్న 130 140 సాక్ష్యాలకు అగెనిస్ట్గా మనం ఒకే ఒక సాక్ష్యం చాలా బలంగా నిలబడింది. వెంటనే ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేసింది. ఓకే. అది బెయిల్ వచ్చిన తీరును కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. అదే బెయిల్ మామూలుగా ఎట్లా వస్తుంది, కానీ అసలు ఇది కేసే లేదు, తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఓకే. సో ఇది నిలబడేది కూడా కాదు. వన్స్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్, హీరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టు కూడా వస్తుంది. ఓకే. రాజ్ తరుణ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మనం ఆశించవచ్చా? మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఏదో అనుకుంటాం కదా, మరి స్టార్ట్ అయ్యింది నెగిటివ్ పబ్లిసిటీతోనే, బట్ అది మొత్తం పాజిటివ్గా మారిపోయింది, యూటర్న్ అయిపోయింది. ఓకే. సో ఏదైనా పబ్లిసిటీ వచ్చింది, దానివల్ల తన వరుసపెట్టి 2 సినిమాలు, ఇప్పుడు ఇంకో సినిమా అన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఈ రాబోతున్న సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సెప్టెంబర్ 7th అతని సినిమా, కొత్త సినిమా రాబోతూ ఉంది. సో అతను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టైంలో అతను కొద్ది రోజులుగా 2 నెలల నుంచి ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అంటే మీరు మాట్లాడిన తర్వాత అతను ఇంకా రిలీఫ్ ఫీల్ అవుతున్నాడా? బాగా గుర్తు, బెయిల్ కి ముందు బెయిల్ తర్వాత అని చెప్పొచ్చు. బెయిల్ కి ముందు కూడా గొంతు కొంచెం డల్ గానే ఉంది. బెయిల్ వచ్చిన తర్వాత మంచి యాక్టివ్నెస్ ఇప్పుడు సరే గుర్తు వింటున్నాను, నేను వెరీ పాజిటివ్ గా అనిపించింది అని చెప్పారు. ఓకే. సో ఫర్దర్ గా ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇంక ఎలాంటి ఇబ్బందులు రాజ్ తరుణ్కి వచ్చే అవకాశాలు లేవంటారా? ఓకే. కేసు కొట్టేయడమే. బట్ రాజ్ తరుణ్ వల్ల ఆవిడకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. మరి తప్పు చేసినప్పుడు తప్పుడు కేసు పెట్టాలి కదా. ఇల్లు ఆక్యుపై చేసుకుని ఎట్లా ఉంటుంది? ఓకే. అది తప్పు కదా. సో ఇంకా అవన్నీ ఒక్కొక్కటి పడుతుంటాయి. ఓకే. సో మీరు ఒక మేల్ యాక్టివిస్ట్ ఇవన్నీ చేశారు కదా, బట్ మనం చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మగవాళ్ళ వల్ల లైంగిక వేధింపులు గురవుతున్న ఆడవాళ్ళు అనేది ఒక పెద్ద టాపిక్గా ఉంటూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఒక డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత అనేక మంది తారలు, యాక్టర్లు అనేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మేల్ ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సో వాళ్ళు తమ పట్ల ప్రవర్తించిన తీరుని కానీ తను ఎలా వాళ్ళ వల్ల అబ్యూజ్కి గురయ్యాము అనేది బయటకు వస్తుంది కదా, చాలామంది చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే మోహన్ లాల్తో సహా మొత్తం అమ్మ అనే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని ఏదైతే ఉందో మొత్తం డిజాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 17 మెంబర్స్ ఉన్నట్టు ఆఫీస్ బేరర్స్ ఉన్నటువంటి అది. సో మోహన్ లాల్ కూడా రిజైన్ చేసేసారు ప్రెసిడెంట్. సో ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే అతలాకుతలం అయిపోతుంది ఇవాళ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక మేల్ యాక్టివిస్ట్ కోణంలో చూసినప్పుడు? నాకు ఇంకా పూర్వపరాలు మొత్తం తెలియదండి. ఒకసారి చూసిన తర్వాత మాత్రం నేను కామెంట్ చేయగలను. ఇక్కడ ఏం జరిగింది, ఎంతమంది చేశారు, వాళ్ళు సడన్గా ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ చెప్పడం జరుగుతుంది, ఇవన్నీ కూడా అది ఎంత అంటే యాక్చువల్గా అది ఎప్పుడో 2017లోనే బయటికి రావాల్సింది ఆ రిపోర్టు. ఇప్పటికి అంటే కోర్టు కొన్ని కేసుల వల్ల ఇప్పటికి బయటకు వచ్చింది అంటున్నారు. అందులో ప్రముఖంగా ఇది బయటకు వచ్చిన వెంటనే సిద్దిక్ అనే ఒక పేరు పొందినటువంటి డైరెక్టరు, యాక్టర్ అతను. సిద్దిక్ మనందరికీ తెలుసు. సో చాలా సినిమాల్లో అతను కనిపించాడు అతను.
సో అతను తన జనరల్ సెక్రటరీ పోస్ట్కి రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఆ తర్వాత వేరే వేరే ఆఫీస్ బేరర్ల మీద కూడా అలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. సో ఇంత పెద్దది అంటే అది ఒక్క చోటే లేదు, ఫిలిం ఇండస్ట్రీలో అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అప్పుడు ఎలాంటి అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియని విషయం కాదు. నాకు నిజంగా తెలియదు చెప్పాలంటే, ఎందుకంటే నేనేదో ఆర్జింగ్ చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ షూటింగ్లు గిటింగ్లు అవన్నీ వేరే వారు మొత్తం. ఓకే. ఎప్పుడైనా జీవితంలో చేసింటే ఒక 2-3 రోజులు గెస్ట్ అపీరెన్స్ తప్ప ఇంకా ఇదేం లేదు. బట్ ఒకవేళ కనుక అలాంటివి ఉండుంటే అవి ఎలా జరిగినాయి అంటే కాస్టింగ్ కోచ్ అవును అలాంటివి జరుగుతుందా? కాస్టింగ్ కోచ్ గురించి కాస్టింగ్ కోచ్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ వాళ్ళు అందులో చేస్తున్నప్పుడు కూడా డోర్ నాక్ చేయటం, మిడ్ నైట్ డోర్ నాక్ చేయటం, ఇబ్బందులు పెట్టడము, సరిగా అంటే అసభ్యకరంగా ప్రవర్తించడము, రమ్మని బలవంతాలు చేయటము, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక మీడియాలో పర్సన్గా అది నిజమైతే ఖచ్చితంగా మనందరం ఖండించాల్సిందే అండ్ దానికి అగైనెస్ట్ పోరాటం జరగాల్సిందే. కానీ ఒకసారి పూర్వపరాలు తెలుసుకున్నాకే మనం స్పందిస్తే బాగుంటుంది. ఓకే సరే, మీకు అన్నీ తెలుస్తాయి అనుకుంటా. ఒకసారి మీరు దాంట్లోకి వెళ్తే తెలుసుకోవాలి. సో కమింగ్ టు ద పాయింట్, నాకంతా ఇవే అయిపోయి ప్రస్తుతానికి వేరే వాటి మీద ఉండట్లే. అదే అండి.